నేను ప్రస్తుతం పిఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్లో ప్రస్తుతం అయితే ఉన్నాను. ఇది విజయనగరం జిల్లా భోగాపురం మండలం భోగాపురం గ్రామంలో ఈ ఏపీ మోడల్ స్కూల్ అయితే ఎక్కడైతే ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే ఈ మోడల్ స్కూల్ని ఈరోజు కేంద్ర మంత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని అయితే పరిశీలించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ పిఎంశ్రీకి సంబంధించి ఏవేవైతే సెలెక్ట్ అయ్యాయో ఇందులో సంబంధించిన నిధులు ఏ విధంగా దీన్ని ఖర్చు పెడుతున్నారు, దీనికి సంబంధించిన ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది అనే అంశాలను అయితే కులంకుశంగా పరిశీలించడం కూడా జరిగిన పరిస్థితి కనిపించాయి. ఇప్పుడే దీనికి సంబంధించిన కూడా మంత్రులు కూడా ప్రెస్ మీట్లు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం చూసుకుని నేనైతే ఈ స్కూల్స్లో ఉన్నటువంటి లైబ్రరీలు నేనైతే ఉన్నాను. ఈ లైబ్రరీలు సుమారుగా 3000 పైచిలకు పుస్తకాలు అయితే ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా ఫ్యాకల్టీ మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే పిల్లలకు సంబంధించినటువంటి కథలు కావచ్చు, అలాగే పురాణాలు ఇతిహాసాలకు సంబంధించి కావచ్చు, డిక్షనరీలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క అంశానికి సంబంధించిన కూడా ఒకవైపు మ్యాగజైన్స్ కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా సుమారుగా చూసుకుంటే సుమారుగా ఈ 3000 పైచిలకే పుస్తకాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇదే ప్రాంతంలో ఇదే లైబ్రరీలో మంత్రులు కూడా వచ్చి ఇదంతా కూడా వీక్షించిన పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి స్టూడెంట్స్తో కూడా మాట్లాడినట్టయితే మనకైతే సమాచారం. ఒకసారి ఆ స్టూడెంట్ కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆ స్టూడెంట్తో కూడా మాట్లాడే ప్రయత్నం వచ్చి, అమ్మ తల్లి చెప్పరా తల్లి, మీ పేరేంట్రా? ఐ పూజశ్రీ. పూజశ్రీ, మీతో మినిస్టర్ గారు మాట్లాడారా? నారా లోకేష్ గారు మాట్లాడారా? మాట్లాడారు. మీకు ఎలా అనిపించిందిరా? చాలా ఎక్కువ సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నారా లోకేష్ గారు స్టేట్కే ఎడ్యుకేషన్ మినిస్టర్ నాతో వచ్చి ఇలా మా స్కూల్కే వచ్చినట్టు ఇలాగంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఎందుకంటే నాతోనే మాట్లాడే అదృష్టం నాకే వచ్చింది, అలా ఫీల్ అవుతున్నాను. అంటే ఏం మాట్లాడారు? హాయ్ అని చెప్పారు. మీరు ఇక్కడ ఉంటున్నారా, లేకపోతే అంటే నేను వచ్చినప్పుడే కాకుండా మీరు కూడా ఈ బుక్స్ చదువుతున్నారంటే చదివామని చెప్పాము. చాలా వెరీ గుడ్ అని చెప్పారు. హైవే కూడా ఇచ్చారు. అంటే మీకు ఎలా అనిపించింది ఆ టైంకి? చాలా ఎగ్జైటింగ్గా మాట్లాడలేదు, అంత ఆనందంగా అనిపించింది. ఓకే, అంటే మీరు ఈ స్కూల్లో చదువుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఏపీ మోడల్ స్కూల్లో మీకు సీట్ రావడము, ఇలా ఈరోజు ఇక్కడికే ఇదే ప్రాంతానికి ఈరోజు మంత్రి రావడం మీకు ఎంత ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఏపీ మోడల్ స్కూల్కి భోగాపురంలోనే ఇవన్నీ అవకాశాలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రతి దాంట్లో ఎన్ఎంఎంఎస్కి ఇంకా 10th క్లాస్ అన్నీ మాదే ఫస్ట్ ర్యాంక్. ఇది కూడా ఓన్లీ నారా లోకేష్ గారు కూడా మా స్కూల్కే వచ్చారు. అందుకే నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీరు ఏ క్లాస్ అమ్మ తల్లి? 8th క్లాస్. ఓకే, 8th క్లాస్లో క్లాస్ ఫస్ట్ మీరేనా? ఓకే, వెరీ గుడ్. అందుకే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారా? ఇంకా ఓకే. ఓకే ఓకే, అంటే చూడొచ్చు ఇక్కడ చూస్తూ ఉంటే ఇన్ని బుక్స్ కూడా ఒక సుమారుగా చూసుకుంటే 3000 బుక్స్ మధ్య పిల్లలు కూడా ఒకే ప్రాంతాల్లో ఉండి ప్రశాంతంగా చదువుకునే పరిస్థితి. ఒక 8th క్లాస్ పిల్ల ఒక స్టూడెంట్ ఎంత చక్కగా మాట్లాడుతుందో చూసాం కదా. చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తాయి. కార్పొరేట్ సెక్టర్ స్కూల్ కంటే ఒక ధీటుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే ఒక అంతా కూడా ఒక హైఫై లెవెల్లో స్కూల్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఇంకా పాప ఏదో మాట్లాడుతున్నా అంటున్నారు. అమ్మ తల్లి ఏంటో మాట్లాడాలనుకుంటున్నావు, ఏం చెప్పరా? ఒక పోయం చెప్పాలనుకుంటున్నాను చెప్పమ్మ తల్లి. పంజాబీలో. सत श्रीकाल जी, मेरा नाम आई पूजाश्री। मैं हिंदी अध्यापिका जी का नाम तपस्विनी नायक। मैं आज अन्विका नानी रिका विका सुनाने जा रहे हैं। एक दिन मेरी नानी आई, मेरी धैर्य पिनियले आई, पिनिया से खोए दिया पोलिया पोलिया अदे नरोनिया, खान विच से बहुत स्वर खावा वे नानी दियार, नानी बनोती स्वार किनिया, मिठिया मिठिया कोई रे पिनिया। धन्यवाद। దీనికి సంబంధించి తెలుగులో అర్థం చెప్పగలరమ్మ తల్లి? అది పంజాబీ చెప్పగలను. అది నాని అంటే పోయం, సుబహ్ అంటే పోలియా పోలియా అంటే అమ్మమ్మ వచ్చిన అది పోయము. మిఠియా అంటే చాలా స్వీట్, అది తింటే బాగుంటుంది అని నాకు చెప్పాను అంతే. ఓకే, షార్ట్ కట్లో చెప్పారు. ఓకే, చూసాం కదా, పాప కూడా చాలా చక్కగా పోయమ్స్ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే ఎడ్యుకేషన్ కూడా ఒక వెల్గా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్తో వచ్చిన వాళ్ళు, వెల్ క్వాలిఫైడ్ టీచర్లు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్న ఎడ్యుకేషన్ కూడా అదే విధంగా కూడా అందుతూ ఉంటుంది. చూస్తూ ఉంటే గత ఏడాది కావచ్చు, ఈ ఏడాది కావచ్చు, ఈ సైనింగ్ స్టార్లో మొదటి స్థానంలో ఉన్నటువంటిది కూడా ఇదే స్కూల్గా చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులంతా కూడా గణనీయమైనటువంటి వృత్తిని కూడా సాధిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే లైబ్రరీని కూడా
కంటిన్యూగా దీన్ని మెయింటైన్ చేస్తూ అసలు ఎలా ఉంటుంది, పిల్లలు ఎంతమంది వస్తారు, ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి కూడా ఈ లైబ్రరీని కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడి మరి వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ఇక్కడ 3000 పుస్తకాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. పిల్లలకి ఎలా ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ ఎలా మేనేజ్ చేస్తున్నారు, పిల్లలకి ఎటువంటి పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటారు, ఏమనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తూ ఉంటే? ఈరోజు ఎంఎంఎస్ కావచ్చు, అలాగే మొత్తం చూసుకుంటే స్టేట్లో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఏపీ మోడల్ స్కూల్లే కనిపిస్తూ ఉన్నాయి. ఇంత చక్కనైనటువంటి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుంది, దీన్ని ఎలా చూడాలి? సార్, ముఖ్యంగా మోడల్ స్కూల్ భోగాపురం అంటే ఒక బ్రాండ్ సార్ అయింది. ఇక్కడ బుక్స్ వచ్చేసి ఒక 3000 వరకు ఉంటాయి సార్. ఓన్లీ అంటే టెక్స్ట్ బుక్స్ వీటికి సంబంధం లేకుండా, నోట్ బుక్స్ సంబంధం లేకుండా మన దగ్గర రీడింగ్ బుక్స్ మాత్రం ఒక 3000 ఉంటాయి. దాంట్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎన్టీఎస్సీ అని చెప్పేసి, ఎన్ఎంఎంఎస్ అని చెప్పేసి, ఎంసెట్, ఏట్రిపుల్ఈ, నీట్, ఇలా స్టోరీస్, అమర్నాథ్ యాత్ర కథలు, అంటే పురాణాలు, ఈ అందరూ మహానుభావులు అని పెద్ద పెద్ద బుక్కులు కూడా మన భగవద్గీత, రామాయణం ఇలాంటి బుక్స్ ఉంటాయి. పిల్లలకి ఎక్కువగా ఖాళీ దొరకదు కాబట్టి వీక్లీ 2 times, అంటే ఒక సెక్షన్కి వీక్లీ 2 times మాత్రమే లైబ్రరీ క్లాసులు ఉంటాయి సార్. మ్యాక్సిమం చిన్నలో 6th, 7th, 8th వరకు ఇంగ్లీషు, హిందీ, తెలుగు స్టోరీ బుక్స్ చదువుతారు సార్. ఈ 9th, 10th కొద్దిగా రెఫరెన్స్ బుక్స్ అని చెప్పేసి సిబిఎస్ఈ సిలబస్ రెఫరెన్స్ బుక్స్ అని ఉంటాయి, ఆ రెఫరెన్స్ బుక్స్ తీసుకుంటారు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాళ్ళు ఎంసెట్, నీట్ బుక్స్ యూజ్ చేసుకుని తర్వాత డైలీ మ్యాగజైన్స్ ఉంటాయి మనకి. పిఎంశ్రీ నుంచి యంగ్ ఇండియా అండ్ హిందూ పేపర్ అని చెప్పేసి మ్యాగజైన్స్ వస్తాయి మనం. మంత్లీ ఒక 4 వస్తాయి సార్. ఆ 4 వచ్చినప్పుడు వాళ్ళు అవి రిఫర్ చేస్తూ ఉంటారు. కరెంట్ అఫైర్స్ కూడా మ్యాగజైన్స్ వస్తున్నాయి, ఆ మ్యాగజైన్స్ రిఫర్ చేస్తూ ఉంటారు. డైలీ కరెంట్ అప్డేట్ రాసుకొని వాళ్ళు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ మన ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినాక మనం చాలామంది మా దగ్గర ఉండే ఈ గీతం యూనివర్సిటీకి సెలెక్ట్ అవ్వడం, అక్కడ ఫ్రీ సీట్స్ రావడం, ఒక 3-4 లక్షలు పెట్టి కొంటే కానీ సీట్ ర్యాంక్ రానిది మన దగ్గర 10 మంది 15 మంది స్టూడెంట్స్ ప్రతి సెక్షన్ నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళు అక్కడ సెలెక్ట్ అయ్యి ఫ్రీ సీట్ని విత్ హాస్టల్ ట్రైనింగ్ తీసుకుంటాను సార్. అలాగే అక్కడ ఉంటుండగా మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇక్కడ వచ్చిన నాలెడ్జ్తో బయట కానిస్టేబుల్స్, ఆర్ఆర్బీ అని చెప్పేసి, ఎయిర్ ఫోర్స్, నావీ అని చెప్పేసి ఆ జాబ్స్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు సార్. అగ్నివీర్కి అయితే ఒక ఈ 2 సంవత్సరాల్లోనే 10 to 12 మెంబర్స్ అగ్నివీర్కి సెలెక్ట్ అయ్యారు సార్. ఎక్కువగా కాంపిటేటివ్గా ఉండడానికి ఆ లైబ్రరీ మాకు చాలా యూస్ఫుల్ సార్. నేను కూడా ఎంఎస్సి ఫిజిక్స్ సార్ నాది. లాస్ట్ టైం ఎన్ఎంఎంఎస్ 6 మెంబర్స్కి వచ్చింది సార్. ఈ టైంలో మెరిట్ లిస్ట్ వచ్చింది, జిల్లాకి ఫస్ట్ అని మేబీ అవ్వచ్చు. 12 మెంబర్స్ వచ్చారు సార్. నేను శాట్లో మ్యాట్ మొత్తం నేనే డీల్ చేస్తాను సార్ 90 మార్క్స్కి. కొద్దిగా అంటే పిల్లల్ని కాంపిటేటివ్గా ఇక్కడ యూజ్ చేసుకోవడానికి అక్కడ ఐఎఫ్పి ప్యానల్ బోర్డు ఉండదు సార్. బుక్స్ ఇస్తూ పాటు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వీడియో ఎక్స్ప్లెనేషను, ఇక్కడ బుక్స్ చదవడం, రిఫర్ చేయడం చాలా యూస్ఫుల్గా ఉంటుంది సార్. ఇక్కడ స్కూల్లో చదవడం, సీట్ రావడం మ్యాక్సిమం పిల్లాడికి అదృష్టమే సార్. మ్యాక్సిమం పిల్లలు ఇక్కడ చదివితే సైన్ అయినట్టు, సెటిల్ అయిపోయినట్టు సార్. సో చూసాం కదా, ఇక్కడ లైబ్రరీని ఎలా మెయింటైన్ చేస్తాము, ఈ లైబ్రరీలో ఉన్నటువంటి ఎటువంటి పుస్తకాలు ఉన్నాయి అనే అంశాలు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూడవచ్చు, పిల్లలు కూడా అంటే ఎక్కువగా పిల్లల స్ట్రెంత్ ఎక్కువగా ఉండడంతో ఒక సెక్షన్ వైజ్గా టైం తీసుకొని ఇక్కడ ఈ ఒక్కొక్క క్లాసుకి ఒక్కొక్క టైమింగ్స్ అయితే పెట్టినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి టీచర్ కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఈ కాలేజీకి అది ఇక్కడ ఎందుకంటే ఏపీ మోడల్ స్కూల్ ఇది, ఇంటర్మీడియట్ కూడా ఇందులోనే ఉంటుంది. అది మొత్తంగా చూసుకుంటే స్ట్రెంత్ను కూడా సుమారుగా 600 పైచీలకి అయితే ఇక్కడ పిల్లలు అయితే ఉన్నారు. వీళ్ళకి సంబంధించి రోజు వీళ్ళ కార్యాచరణ ఏంటి, ఉదయం లేచి నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఎటువంటి విధంగా వీళ్ళకి క్లాసులు చెప్తారు, వీళ్ళకి ఫీడ్ ఏ విధంగా ఇస్తారు అనే అంశాలు కూడా మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, పిల్లలకి రోజు కూడా ఎటువంటి విధంగా క్లాసులు జరుగుతూ ఉంటాయి, ఉదయం నుంచి సాయంత్రం వరకు పీరియడ్స్ ఉంటాయి. అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది 9కి అసెంబ్లీ స్టార్ట్ అయ్యి మళ్ళీ 9:15 కల్లా క్లోజ్ అయిపోతుంది. 9:30కి వాళ్ళు క్లాస్లో ఉంటారు. క్లాస్ అటెండెన్స్ అయిన తర్వాత ఫస్ట్ పీరియడ్ అటెండెన్స్ రాగి మాల్ట్ ఉంటుంది. ఆల్ టైప్ ఆఫ్ మీన్స్ ఫెసిలిటీస్ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ దిస్ స్కూల్. మోడల్ స్కూల్ మీన్స్ ఇట్ ఈస్ అ మోడల్ ఉంది. అన్ని రకంగా అన్ని విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడుతున్నారు ఇక్కడికి స్కూల్కి రావడానికి. ఆబ్సెంటీస్ చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ పిల్లలు లాంగ్వేజ్ కానీ గ్రూప్స్ కానీ అన్ని ప్రాక్టికల్స్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రాక్టికల్స్ జరుగుతూ ఉంటాయి, ప్రాక్టికల్స్ పీరియడ్స్ ఉంటాయి, లైబ్రరీ పీరియడ్స్ ఉంటాయి. ఆ విధంగా పీరియడ్ వైజ్ మాకు 8 పీరియడ్స్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ గేమ్స్ పీరియడ్ కూడా ఉంటాయి. ఆ గేమ్స్ పీరియడ్లోనే ప్లే గ్రౌండ్ ఉంది. ప్లే గ్రౌండ్లోనే ఆడుకోవడానికి
కిడ్స్ ఉన్నాయి, ఫుల్ ఫ్లెడ్జ్లో కిడ్స్ ఉన్నాయి. కిడ్స్లోనే కిడ్స్ బాడీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేసిన నేషనల్ లెవెల్ వరకు వెళ్ళారు పిల్లలు. అలాగే ఎండిఎం చూసేసరికి ఎండిఎంలోనే వాళ్ళు చాలా ఇష్టపడి చాలా నీట్గా తింటుంటారు, హ్యాపీగా తింటుంటారు. అంటే ఇప్పుడు ఎండిఎంలో చాలా రకాల మార్పులు వచ్చాయి. ఆ మార్పుల వల్ల ఇంకా ఇష్టపడుతున్నారు తినడానికి. చాలా అంటే క్యూరియాసిటీగా, చాలా ఇంట్రెస్ట్గా పిల్లలు అయితే ఇంకా అడిగేసి సెకండ్ టైం, థర్డ్ టైం అలా అడిగేసి తింటుంటారు. ఎండిఎం విధంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం మేము. టీచర్స్ ఫుల్ ఫ్లెడ్జ్లో ఉన్నారు. అన్ని క్లాస్కి, అన్ని సబ్జెక్ట్కి ఫుల్ ఫ్లెడ్జ్ టీచర్స్ ఉన్నారు. నేను అయితే హిందీ టీజీటీ, నేను హిందీ చెప్తూ ఉంటాను. మా పిల్లలు కమ్యూనికేషన్ హిందీలోనే చేస్తూ ఉంటారు, చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఛాన్స్ అంతే చాలా తక్కువ వచ్చింది, కానీ ఇంకా ఎక్కువ వచ్చి ఉంటే చాలా ఎక్కువ మాట్లాడేసి ఉన్నాను. వాళ్ళు సెంట్రల్ హెచ్ఆర్డీ మినిస్టర్తో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. బట్ షార్ట్ టైం వల్ల రాలేదు, ఛాన్స్ దొరకలేదు. ఓకే, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో ఫెసిలిటీస్ని ఇక్కడ పిల్లలైతే సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా చెప్పుకోసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ప్రతిరోజు కూడా పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ విధంగా దినచర్య స్కూల్స్లో ప్రస్తుతం దినచర్య ఏ విధంగా కొనసాగుతుంది, వాళ్ళకి ఏ విధంగా ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా అందుతుంది, వాళ్ళకి రోజు ఫీడ్ ఏ విధంగా ఇస్తారు అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు అనేవి కూడా చాలా ఫ్రూట్ఫుల్గా ఉన్నాయి, పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారని చెప్తారు. ముఖ్యంగా ఇందులో భాగంగా ఏదైతే ఈ ఎండిఎం మధ్యాహ్న భోజన పథకం అయితే మాత్రం మరింత మంచిగా ఉన్నదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పిల్లలకి ఇచ్చినటువంటి ఆ దుస్తులు కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి పుస్తకాలు కావచ్చు, అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి బ్యాగులు కావచ్చు, అన్నీ కూడా చాలా బాగున్నాయి అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఈ ఏపీ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. చాలా ఆనందంగా ఉన్నాయంటూ కూడా పిల్లలు, అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాడితే రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి.